ఛానల్స్ కు స్వాగతం. పాఠశాల అనేది సామాజిక ప్రయోగశాల. అటువంటి ప్రయోగశాలలో వినూత్నమైన ఆలోచనలతో, వినూత్నమైన పందాలో పిల్లలకు పాఠశాలనే ఒక ప్రయోగశాలగా మార్చి జీవన పాఠాలను నేర్పిస్తున్న టీచర్లు అందరికీ ఆదర్శప్రాయులు. అటువంటి టీచర్ల అనుభవాలను, వారి కథలను ఈ రోజు నుండి మనం కొన్ని శీర్షికలుగా తెలుసుకుందాం. సైన్స్ లో ప్రత్యేకత చాటుకున్న ఒక టీచర్. చరిత్ర, భూగోళ శాస్త్రం, జీవశాస్త్రం వంటివి చదువుకుంటే సరిపోదు. ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలలో శాస్త్ర సాంకేతిక రంగాలు ముందు వరుసలో ఉంటున్నాయి. గుజరాత్ రాజ్కోట్లోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ విద్యాలయ ఉపాధ్యాయుడు హితేష్ కుమార్ మొదట్లో ఆయన జూనియర్ సైంటిస్ట్గా కెరీర్ని మొదలుపెట్టారు. సైన్స్ ఎడ్యుకేటర్, హెడ్ మాస్టర్గా ఎదిగారు. అందుకే ఆయనకు సైన్స్ అంటే ప్రత్యేక శ్రద్ధ, అభిమానం. 20 లక్షల రూపాయల ఖర్చుతో ప్రత్యేక ల్యాబ్ను ఆయన ఏర్పాటు చేశారు. పిల్లల్లో కుతూహలాన్ని రేకెత్తించి శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తిని కలిగించడమే ఈ పాఠశాల లక్ష్యం. ఎవరైతే సైన్స్లో రాణిస్తారో వాళ్ళు ఉద్యోగపరంగానే కాదు, జీవితంలోనూ హేతుబద్ధతతో జీవిస్తారు. సైన్స్ ఒక్కటే మనోవికాసానికి దోహదం చేస్తుందన్నది ఆయన ఉద్దేశ్యం. ఈ గురుకుల్లో చదివిన విద్యార్థులు సైన్స్లో అందరికంటే ముందుంటున్నారు. రకరకాల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులకు సైతం ఎంపిక అవుతున్నారు. వరల్డ్ బిగ్గెస్ట్ రోబోటిక్ ఒలింపియాడ్లో పాల్గొనడంతో ఈ పాఠశాలకు మరింత పేరొచ్చింది. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈయనను అభినందించింది. ఈయన తరగతి గదులన్నీ స్మార్టే. చదువుకున్న వాళ్ళకే విద్య విలువ తెలుస్తుంది. అలాంటి ఉన్నత విద్యావంతులు ఉపాధ్యాయులైతే ఆ విద్యార్థులు అదృష్టవంతులే అవుతారు. పంజాబ్ జండియాలిలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరీందర్ సింగ్ను చూస్తే అలాగే అనిపిస్తుంది. ఆయన WMAతో పాటు BEd చేశారు. 2006 నుంచి అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్నారు. ఎంతో మంది గొప్ప గొప్ప టీచర్లు మన దేశంలో ఉన్నారు. కానీ కొందరే ప్రత్యేకం. వాళ్ళలో నేనొకడిని కావాలన్నదే నా లక్ష్యం. ఇన్నేళ్ల నుంచి పడుతున్న కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది అంటారు నరీందర్ సింగ్. 1986 నుంచి ఈ పాఠశాల 2 గదులతోనే నడిచేది. నరీందర్ వచ్చాక బడి స్వరూపమే మారిపోయింది. 15 స్మార్ట్ క్లాసులు వచ్చేశాయి. వీటి వెనుక ఆయన కృషి వెలకట్టలేనిది. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మల్టిపుల్ లెర్నింగ్ పార్క్, మొబైల్ లైబ్రరీ, హానెస్టీ షాప్ వంటివన్నీ పాఠశాలకు అందించారు. సర్కారు బడికి అనేక వనరులను సమకూర్చుకోవచ్చు. మనలో అంకిత భావం ఉంటే ఎంతో మంది దాతలు ముందుకు వస్తారు. అందుకు నిదర్శనమే మా పాఠశాల అంటారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నరీందర్. ఆడుతూ పాడుతూ ఆలు. విద్య ఎందుకు? ఉపాధి కోసమా, లేదంటే జీవన నైపుణ్యాల కోసమా? అంటే రెండూ అవసరమే అంటారు సునీత డౌల్. హర్యానా సోనిపట్లో ముర్తాల్ అడ్డా బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఆమె బోధనా ప్రక్రియ విభిన్నంగా ఉంటుంది. విద్యార్థులకు కేవలం మార్కులే ప్రధానం కాదు, జీవితంలో ఎలా బతకాలనేది నేర్చుకోవడము ముఖ్యమేనన్నది ఆమె ఉద్దేశ్యం. అందుకే బడిలో ప్రథమ చికిత్స దగ్గర నుంచి ప్రమాదాల వరకు తమను తాము ఎలా కాపాడుకోవాలో ప్రత్యేక తరగతుల ద్వారా బోధిస్తారు. నిరంతరం విద్యార్థులను ఆటలతో చురుగ్గా ఉంచుతూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, టెక్నాలజీ, కల్చరల్ ఈవెంట్స్తో పిల్లలలో నూతనోత్తేజం కలిగిస్తారు.
రెడ్ క్రాస్, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సహాయంతో పిల్లలలో మానసిక, శారీరక వికాసానికి కృషి చేస్తారు. ఈ పాఠశాలలోని విద్యార్థులు చుట్టుపక్కలున్న మిగిలిన పిల్లలతో పోలిస్తే చాలా ఆత్మవిశ్వాసంతో అన్ని విభాగాలలో రాణిస్తుండటం విశేషం. దేశభక్తి, సామాజిక సేవా దృక్పథం, చైతన్యం తీసుకువచ్చేందుకు ఆటపాటలతో బడిని నడిపిస్తున్న ఈ ఉత్తమ టీచర్ సునీత, ఆమె వినూత్న బోధనా పద్ధతులు ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈరోజు మనం ఉత్తమ టీచర్లుగా ప్రభుత్వం నుండి అభినందనలు పొందిన 3 టీచర్ల ప్రత్యేక బోధనా శైలుల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.